ఫ్రెండ్స్ మనకి రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొన్ని లాస్ అయితే క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసింది. ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఈ 2 లాస్‌ని దృష్టిలో పెట్టుకొని ఏయైనా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినా వాటిని ఐడెంటిఫై చేస్తే వాటి గురించి స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం మనం డీటెయిల్డ్‌గా. ఫ్రెండ్స్ మనం ఎవరి దగ్గర నుంచైనా లోన్ రూపంలో క్యాష్ 20,000 కంటే ఎక్కువ తీసుకున్నట్టయితే సపోజ్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా ఒక 20,000 క్యాష్ తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ 20,000 కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం లోన్ రూపంలో తీసుకున్నామంటే ఈ 269 అనే లా ప్రకారం ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇల్లీగల్గా భావిస్తారు. అండ్ 271 ప్రకారం ఈ లా ప్రకారం ఏంటంటే మనం ఎంతైతే అమౌంట్ తీసుకుంటామో అంతే అమౌంట్ మనకి 100% పెనాల్టీ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఎందుకు ఈ లాస్ అంటే మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని వేరే డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అది కాకుండా మనకి ఈ మిడిల్ క్లాస్ ఈ మిడ్ క్లాస్ అవుట్లెట్స్ అని ఈ చిన్న అవుట్లెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లో వాటికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని నోటీసులు అయితే రీసెంట్గా రావడం జరిగింది లాస్ట్ 4-5 మంత్స్లో. అండ్ ఈ నోటీసులు రావడంతో ఈ ఎవరైతే మర్చెంట్ అవుట్లెట్స్ ఉన్నారో వాళ్ళు ప్యానిక్ అయితే అయ్యి ఇటుపక్క ఈ యూపీఐ ప్లాట్ఫామ్ ఛార్జెస్ని భరించలేక అండ్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్కి రిప్లై ఇవ్వలేక వీళ్ళు ప్యానిక్ అయితే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే ఈ 2 లాస్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఎవరైతే మర్చెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా 20,000 కంటే ఎక్కువ ఉండే వాటిని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ చెక్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వీటిలోనే చెయ్యాలి అని స్ట్రిక్ట్గా అయితే ఒక రూల్ పాస్ చేశారు. అండ్ నిజంగా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో నా కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు మనం క్యాష్ రూపంలో ఇచ్చినా కానీ సమ్ టైమ్స్ కొన్ని కేసెస్లో మనకి కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మనం మనీ ఇచ్చేనట్టు ప్రూఫ్ ఉండదు. అదొక చిన్న థాట్ అయితే నాకు కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఉండదు. అది కాకుండా ఇప్పుడు ఈ 2 లాస్ ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి మనం ఏదన్నా ప్రూవ్ చేసుకుందామంటే ఈ 271 ప్రకారం మన మీద పెనాల్టీ వేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నాకు తెలిసి అయితే ఈ మన మిడిల్ క్లాస్ ఎవరైతే అవుట్లెట్స్ రన్ చేస్తున్నారో మర్చెంట్స్ కానీ చిన్న మర్చెంట్స్ నాకు తెలిసి ఎవరు ఫ్రాడ్స్ చేయరు ట్రాన్సాక్షన్స్ దగ్గర, అంత తెలివి వాళ్ళకు ఉండదని నేను అనుకుంటున్నాను. అండ్ గవర్నమెంట్ అయితే ఇలాంటి రూల్ పాస్ చేయడం పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ ఈ యూపీఐ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఛార్జెస్ తగ్గించుకోవాలి. ఎందుకంటే చిన్న అవుట్లెట్స్ వాళ్ళు ఈ ఛార్జెస్ బేర్ చేయలేరు ఖచ్చితంగా. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక స్లాబ్ అయితే పెట్టారు. బట్ లాస్ట్ లేదు కాబట్టి ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు నేను అనుకుంటున్నాను. అండ్ దీని గురించి మీరు పర్టికులర్గా ఏమనుకుంటున్నారు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల ఈ డిసిషన్ అయితే తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ మీ అవుట్పుట్స్ కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి సంతానం, బట్ నేను తెలుసుకుంటాను. అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, అండ్ నేను తెలుసుకొని యాడ్ చేసుకుంటాను. అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అండ్ మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై హింద్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.